అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా పేపర్లలో ఒక వార్త కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం కరోనా పేరుతో ప్రపంచమంతా ఎలా అల్లాడిందో మనందరికీ తెలిసిందే. సో మరలా కొత్త వేరియంట్లతో కరోనా వస్తుందనే వార్త నిజంగా చాలా కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో కేరళ మరియు మహారాష్ట్రలో మాత్రం కేసులు ప్రజెంట్ గా 100కు పైగా రావడం జరిగింది. సో ఇది మనం అంత నిర్లక్ష్యంగా ఉండాల్సిన వార్త కాదు. సో కొంచెం కేర్ఫుల్ గా మనం దీని గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా దిశ పేపర్ లో చూసినట్టయితే NB 1.8.1 LF7 భారత్ లో కరోనా కొత్త వేరియంట్లు. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం వెల్లడి. సో చైనా అమెరికాలో కేసుల పెరుగుదల వెనుక NB 1.8.1, హాంకాంగ్ సింగపూర్లలో LF7 విజృంభణ. ఇండియాలో ఇప్పటికే JN1 కేసులే అధికం. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. సో కోవిడ్ పేరుతో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలని చెప్పి మంత్రి దామోదర అంటే హెల్త్ మినిస్టర్. గాంధీ ఆసుపత్రిలో 78 బెడ్లతో కరోనా వార్డు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాలో ఇప్పటికే JN1 కేసులు అధికం. సో కరోనా అప్పుడు వచ్చిన కేసులకు ఇప్పుడు వచ్చిన వేరియంట్లకు చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇది కూడా ప్రజెంట్ గా భారతదేశంలో ముఖ్యంగా కేరళ మరియు మహారాష్ట్రలో మరియు తెలంగాణలో కూడా ఒక డాక్టర్ కు రావడం జరిగింది. సో మనం మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి. సో ఏదైతే అప్పుడు కరోనా టైంలో ఎంత శానిటైజేషన్ గా ఉన్నామో ప్రజెంట్ గా మళ్ళీ ఆ శానిటైజేషన్ మళ్ళీ ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనిపై ముఖ్యంగా ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఒకటి ఈ రోజు పేపర్లలో చాలా పేపర్లలో ఒక వార్త కొంచెం కలకలం సృష్టిస్తుంది సార్. ఎందుకంటే భారత్ లో కరోనా కొత్త వేరియంట్లు అని చెప్పి వార్త రావడం జరిగింది. పర్టికులర్ గా ముఖ్యంగా JN1 కేసులే అధికం. కేరళ మరియు మహారాష్ట్రలో కొన్ని కేసులు మాత్రం నమోదైనట్టు వార్తలు వచ్చినాయి సార్. ఇంకోటి గాంధీ ఆసుపత్రిలో కూడా ఒక కరోనా వార్డుతో ఒక బెడ్ అంటే 78 బెడ్లతో కరోనా వార్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి వార్తలు రావడం జరిగింది. ఇంకోటి మంత్రి దామోదర కూడా కోవిడ్ పేరుతో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలని చెప్పి హెల్త్ మినిస్టర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ఎందుకంటే లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఫీవర్ హాస్పిటల్లో చాలా మంది అడ్మిట్ చేసుకోవడం జరిగింది సార్. ప్రజెంట్ గా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కరోనా కేసులు అనేది ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే ఇంతవరకు ఏమైనా అడ్మిట్ అయ్యాయా లేకపోతే ఇంకా ఏ స్టేజ్ లో ఉన్నాయి సార్? లేదు, ఇప్పటి వరకు అయితే ఏం అడ్మిషన్స్ కానీ లేకుంటే అంత సివియర్ ఫామ్ గా వచ్చినాయి కానీ ఎక్కడ లేవు. ఓకే సార్. మీరు అన్నట్టుగా కొన్ని స్టేట్లలో రిపోర్ట్ అవుతున్నాయి కేసెస్, పర్టికులర్ ఎక్కువగా కేరళ గానీ, మహారాష్ట్ర, తమిళనాడు, తర్వాత కర్ణాటక. అవును, ఇక్కడనే ఈ రోజు వార్తలో మేము కూడా చూస్తున్నాం 2 డెత్స్ ఏదో అయినాయి. బట్ వాళ్ళ డెత్ కూడా కారణం కరోనా డైరెక్ట్ గా కాదు, వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డెత్ అయినట్టుగా డిక్లేర్ చేసుకుంటున్నారు. మన దగ్గర మాత్రం అంత సిగ్నిఫికెంట్ నెంబర్ అయితే ఏం రాలేదండి. ఎప్పుడో 2-3 మంత్స్ కి ఒక కేసు అట్లా పాజిటివ్ వచ్చేది. బట్ పాజిటివ్ వచ్చిన కేసు కూడా ఏది కూడా అంత సిగ్నిఫికెంట్ లక్షణాలు అటువంటి అయితే ఏం లేవు సార్. ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు మనం కరోనా టైంలో చాలా శానిటేషన్ గా, అంటే మాస్క్ పెట్టుకోవడం, కొంచెం శుభ్రంగా ఉంచుకోవడం, అంటే కొంచెం శానిటైజేషన్ ఉండేది సార్. సో ప్రజెంట్ గా కూడా అదే ఫార్ములాను ఇప్పుడు ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అంటే ముందు జాగ్రత్తగా సరే మనకి ఇప్పుడైతే ఉందండి. అంటే కరోనా కోసమనే కాదు, మనం అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా రకాలైన జబ్బులు మనం నియంత్రించుకోవచ్చు. ఓకే సార్. చాలా రకాల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, తర్వాత చాలా ఉంటాయి మనకు. ఇప్పుడు మన కంట్రీలో అటువంటి సిస్టమ్ లేదు, కానీ జపాన్ పోతే 300 రోజులు వాళ్ళు మాస్క్ బయటకు వస్తే మాస్క్ పెట్టుకునే ఉంటారు. ఓకే సార్. సో దాని ద్వారా ఏంటంటే ఒక కరోనా ఒకటే టార్గెట్ కాదు, మిగతా రెస్పిరేటరీ శ్వాస ద్వారా వచ్చే
ఎయిర్ బాన్ వచ్చే డిసీజ్ అన్ని కూడా మనం రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మనకు అటువంటి వచ్చే లక్షణాలు కొన్ని స్టేట్ లో వచ్చినాయి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన వరకు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సార్ ఒకటి సార్, ఇప్పుడు ప్రెసెంట్ గా ఇండియాలో ఉన్న JN1 కేసులే అధికమైన, అంటే JN1 వేరియంట్ అనేది అప్పుడు ఉన్న వేరియంట్ కి ఇప్పుడున్న వేరియంట్ కి ఒకసారి తేడా ఏమన్నా, అంటే ఇదేమన్నా అంత ప్రమాదం లేదని చాలా మంది చెప్తున్నారు సార్, దీని గురించి ఒక్కసారి చెప్తారు. ఇప్పుడు అంటే అంత క్లారిటీగా ఇప్పుడేం చెప్పలేమండి, ఎందుకంటే మనకు కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువై వాటి అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత దాని మీద కామెంట్ చేయొచ్చు. ఓకే సార్, ఓకే సార్. సో ఇట్స్ వెరీ ఎర్లీ టు కామెంట్. ఓకే, ఇది వేరియంట్ అయితే ఉంది, బట్ అది అంత సివియర్ గా ఉంటుందా లేదనేది మనం ఇప్పుడే చెప్పలేం. బట్ మనకి ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఎంత పెద్ద వేరియంట్ వచ్చినా కూడా అంత సివియర్ గా మనకు సెకండ్ ఫేజ్ లో వచ్చినంత సివియర్ అయితే ఉండకపోవచ్చు. అంత భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా, బట్ అంత పానిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఏం రాకపోవచ్చు. సార్ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఫీవర్ హాస్పిటల్ డాక్టర్స్ గానీ అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గానీ చాలా ప్రజల కోసం చాలా సేవలు చేసి నిజంగా చాలా కష్టపడ్డారు సార్. చాలా ఈ కరోనాను ఎదుర్కోవడానికి డాక్టర్స్ అప్పుడు ఆ సమయంలో చాలా కష్టపడడం జరిగింది. ఈసారి కూడా ఏదైనా కేసులు వస్తే మీ హాస్పిటల్ కి సంబంధించి ఎలా సిద్ధంగా ఉన్నారు సార్? మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నామంటే, మేము కరోనా వార్డ్స్ ఇప్పటికీ అలానే పెట్టినాం. అన్నిటికీ ఆక్సిజన్ సప్లై ఉంది. దాదాపు 216 బెడ్స్ ఉన్నాయి మా దగ్గర ఆక్సిజన్ తో సహా. సో 216 బెడ్లను మేము తప్పకుండా ఇన్ కేసు అటువంటి సిచ్యువేషన్ వస్తే తప్పకుండా దాన్ని కరోనా వార్డ్ గా మార్చేసి దాన్ని ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సరిపడా మందులు కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ కెపాసిటీ కూడా పుష్కలంగా ఉంది. రోజుకి దాదాపు కొన్ని కన్ఫర్మేషన్ టెస్ట్ అయితే 2000 వరకు చేయగలుగుతాం. కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అయితే అన్లిమిటెడ్. ఎంతమంది సార్ ఒకటి ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ టైం సార్, అంటే దేశం మొత్తం కొంచెం ఆందోళన, అంటే అసలు ఏం జరుగుతుందా ఏమో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కరోనా, కానీ వచ్చింది, దాని మీద రిపోర్ట్స్, టెస్ట్ ఇవన్నీ జరిగినాయి. కానీ అప్పటికిప్పటికి ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్తగా, అంటే ముందు ఏ విధంగా వస్తే ఎలా డయాగ్నోస్ చేయడం అనేది కొంచెం బెటర్ గా ఉందని ఉంది కదా సార్ అప్పటికిప్పటికి? తప్పకుండా ఉంది. అప్పటికి మనకు బ్లైండ్ తెలియదు. ఇప్పుడు క్లియర్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. ఎటువంటి జాగ్రత్తలు ట్రీట్మెంట్ విషయంలో గానీ, తర్వాత ఎవాల్యుయేషన్ విషయంలో గానీ, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మనకు క్లారిటీ ఉంది కాబట్టి అప్పటికంటే డెఫినెట్ గా మనం బెటర్ గా ఎదుర్కోగలుగుతాం అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే ముందు జాగ్రత్త అనేది మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఏదైతే మాస్కులు అప్పట్లాగా మాస్కులు శానిటేషన్ ఉండడం వల్ల దీన్ని మాక్సిమం ఎదుర్కోవచ్చు అని మీరు చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, మాకు లైన్ లోకి వచ్చి అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే సో ఇది ముఖ్యంగా ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నది ఏంటంటే ఈ వేరియంట్స్ అంతగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ ముందు జాగ్రత్తగా మాస్కులు, ఎప్పుడైతే శానిటైజేషన్ అప్పుడు కరోనా టైంలో ఏ విధంగా చేసామో మళ్ళీ అలాగనే చేస్తే మాత్రం ఇది కొంచెం మనం ముందుగానే నివారించవచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు. సో ఫీవర్ హాస్పిటల్ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు చాలా అక్కడ ఉన్న హాస్పిటల్ చాలా తీవ్రంగా శ్రమించి చాలా మంది పేషెంట్స్ ని కరోనా నుంచి బయటపడడం జరిగింది. సో ఈసారి కూడా ఎవరైనా కరోనా వస్తే కూడా మేము ఎదుర్కోవడానికి, ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు. సో ఇదండి మనకు ముఖ్యంగా ఈ కరోనాపై అవగాహన అనేది, ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మనం ముందుగా జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.